బీఆర్ఎస్ నాయకులు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుపై అవాకులు చెవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇప్పగాయల నరసయ్య హెచ్చరించారు. డీబీఎం 38 కెనాల్ ద్వారా రైతులకు సాగునీరు అందిస్తుంటే ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుపై బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. గండ్ర వెంకటరమణారెడ్డి కార్యకర్తల మంచి కోరుకునే నాయకుడైతే బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీని వీడి కాంగ్రెస్ లో ఎందుకు చేరారో చెప్పాలని బీఆర్ఎస్ నాయకులను రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య ప్రశ్నించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు అవాకులు చెవాకులు మాట్లాడినటువంటి సందర్భం డీబీఎడ్ 38 కెనాల్ ద్వారా వచ్చినటువంటి మా ప్రియతమ నాయకుడు గండ్ర సత్యనారాయణ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమంపై మొన్న మేము ప్రెస్ మీట్ పెట్టి మరి రమణారెడ్డి గారిని మరి ఏం చేశారు మీరు అని చెప్పి మేము అడగడం జరిగింది. దాని విషయంలో నిన్న ప్రెస్ మీట్ పెట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు మరి అదే ఇంగ మహేందర్ కానీ మరి అంకం రాజేందర్ గారు కానీ అధ్యక్షుడా మీరు ఏ పార్టీలో స్టార్టింగ్ నుంచి ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి పోయింది, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇదే గండ్ర రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండనేది వాస్తవం. కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి. మరి నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక నీకు చేతగాక మరి నువ్వు దేనికోసమేనో నీ గుట్టలు చెట్లలో నీ గుట్టల కోసము నీ పుట్టల కోసము వాటి కోసమో వీటి కోసమో నీ అభివృద్ధి కార్యక్రమం పోయి నీ భూములు జాగాలు కాపాడుకోవడం కోసం పోయి నువ్వు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రమించినటువంటి వాళ్ళను విడిచిపెట్టిపోయి నువ్వు ఈరోజు పోయి ఏ ఒక్కరిని ఉద్ధరించినామో మీరు చెప్పాలి. ఫస్ట్ మేము నీ ఎంబడి ఉండి మేము కార్యకర్తలుగా ఉండి మీకు అన్ని విధాల ఓట్లు కానీ ప్రతిదీ చేసుకుంటూ వచ్చినాం. మేము ఈరోజు మిమ్మల్ని నేను ఏదో ఒక రకంగా మిమ్మల్ని అభివృద్ధి చేయలేదు మీరు అని చెప్పి నిజంగా అభివృద్ధి చేయలేదు కాబట్టి నిజంగా చెప్తాం. అభివృద్ధి చేయకపోతే చేయలేదని చెప్పినాం. కానీ ఈరోజు మా సత్తన్న అభివృద్ధి నాయకుడు అభివృద్ధి ప్రదాత, అందుకోసమే నీ దగ్గర ఉన్న కార్యకర్తలు నీకు దగ్గర కొలలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము కూడా అందరం ఉన్నాం నీ దగ్గర. మరి నీ ఎంబడి ఉన్న కార్యకర్తలు మా సత్తన్నతో ఎందుకు వచ్చిండ్రు? మరి అభివృద్ధి ప్రదాత ఎవరో ఒకసారి గుర్తుపెట్టుకోండి. సముద్రం ఇది, కాంగ్రెస్ పార్టీ సముద్రాన్ని వదిలిపెట్టి పోయినావు. నువ్వు మోసం చేసినావు, కార్యకర్తలను మోసం చేసింది నువ్వు దగ్గులు బాజివి. నీ ఆస్తుల కోసం నీ ఐశ్వర్యాల కోసము నీ కోసం పోయినావు. నువ్వు ప్రజలను వదిలిపెట్టి రైతులను వదిలిపెట్టి ప్రజా సంక్షేమాలను వదిలిపెట్టి నీ ఆస్తుల కాపాడు కోసం పోయినావు. కార్యకర్తలను ఉసుగొలిపి మా సత్యాన్ని మీద బుదలజల్లే వివరం చేస్తాము, అతను ఊరుకునేదని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా.